UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బాంబేలో ఉన్న సినిమా యాక్టరు కాదంబరి కేసు రోజు పేపర్లతో కూడా ఎక్స్ప్లెయిన్ చేయగల కాదంబరి ఉదంతం వింటే ఇది ఎంత ఘోరమో ఊహించుకోలేము. దానికి ఎక్కడో ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటే పర్వాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కనిపించింది. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇంత జరుగుతుంటే కూడా మాజీ ముఖ్యమంత్రి ఇది నోరు తెరిచి ఒక మాట చెప్పలేకపోతున్నాడు. నాకు సంబంధం లేదని చెప్పలేకపోతున్నాడు, తప్పు జరిగిందని చెప్పలేకపోతున్నాడు, నోరు ముసుకొని నడవడానికి వెళ్ళిపోతున్నాడు. అంటే మౌనంగా ఉండడం కూడా గిల్టీయే కదా. నువ్వు చేయించావు నేను చెప్పడం లేదు, నోరు మూసుకోవడం కూడా గిల్టీ కింద ఎక్క. సరే పోలీస్ ఆఫీసర్ పేర్లు వస్తున్నాయి. రాణాని ఎవరు చూడడానికి చక్కగా ఉంటాడు, మనిషి కూడా చాలా స్మార్ట్గా ఉంటాడు. మన ఊరు అంత అందంగా ఉన్నాం. అదే అందుకే డైరెక్ట్ చూశాను కాబట్టి నేను అడిగా ఒకసారి రాణా అంటే ఉత్తరప్రదేశ్ వాడిగా అడిగా. లేదు సార్ నేను కృష్ణా జిల్లాలో అన్నాడు. సరే 116 ఆనాల ఆంధ్రుడే అయితే ఆయన పేరు వస్తా ఉంది, ఇంకెవరి పేరు వస్తుంది. ఇంత ఘోరానికి పాల్పడాల్సిన అవసరం ఉందా అని కలకంట కన్నీరు ఊరకపోదు. మహిళల్ని వేధింపులు ఎవరు చేసినా వాళ్ళు ఊరకపోరు. జగన్కి వర్తించింది అది. అంతకుముందు చంద్రబాబులో ఒక మహిళని అట్టే అవమానపరిచాడు, ఆయనకు వర్తించింది, ముఖ్యమంత్రి పోగొట్టున్నాడు. కలకంట కన్నీరు ఎవరు సపోర్ట్ చేసినా కూడా నష్టం. ఇప్పుడు ఇంత ఘోరం జరుగుతుంది. ఆమె ఓపెన్గా వచ్చి చెప్తా ఉంది రకరకాల పద్ధతుల్లో. అనేక ఘోరాలు రోజు వస్తున్నాయి. నా డిమాండ్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు పనిష్మెంట్ చేస్తావా, సస్పెండ్ చేస్తావా, ఇంకో విషయం వాళ్ళకి ఈ కోర్టులు చట్టాలు ఉద్యోగాలకి పోవు, కొన్నాళ్ళు బయట వచ్చేస్తారు. వాళ్ళని కడ్రాయిలు వేసి హైదరాబాద్లో బాంబేలో ఊరేగించాలి బట్టలు తీసేసి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఈ చట్టాలన్నీ వాళ్ళు ఏం చేస్తాయి, 2 రోజులు జైల్లో పెడతారు. జైల్లో కూడా ఇప్పుడు హాయిగా ఉన్నాయి. జైల్లో అంతకుముందు మేము పోయినప్పుడు జైల్లాగా కాదు ఇప్పుడు ఉండేది, అది గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల అదే ప్రాబ్లం లేదు. ఇట్లాంటి అరాచకానికి పాల్పడినటువంటి పోలీసు ఆఫీసర్లు ఎవరైనా సరే వాళ్ళని మాత్రం కడ్రాయి తీసేస్తే మళ్ళీ చూడలేము, మనం లేకపోతే తరకండి. అదే కడ్రాయి వేసి వాళ్ళని బాంబేలో ఊరేగించాలా, హైదరాబాద్లో ఊరేగించాలి, విజయవాడలో ఊరేగించాలి. అవి చేయకుండా పోతే ఎవరు భయపడరు. అరెస్టే కదా చేసుకోపో, జైల్లో ఉంటాను మళ్ళీ వస్తాను అంటారు. వాళ్ళు చేసేదేమి లేదు. జీతం కట్ చేయొచ్చు కావాలంటే, ఇంక్రిమెంట్ కట్ చేయొచ్చు, అంతకుమించి ఏం కాదు వాళ్ళది. అందువల్ల వాళ్ళు బతికుండగానే వాళ్ళు జీవోత్సవంలాగా ఉండాలంటే ఈ పని చేయమని కోరుతున్నారు. చేసి తప్ప దీన్ని అంగీకరించడం సాధ్యం కాదు. చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.